కరీంనగర్ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి సెక్షన్ 163 BNSS అమల్లోకి వస్తుందని కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎవరినైనా ఉపేక్షించబోమంటున్న కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ఏదైతే పూర్తి స్థాయిలో బందోబస్తు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఎట్లాంటి బందోబస్తు చేపడుతున్నారు, అసలు ఎలా ఉంటుంది? మనతో పాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. అంటే ఎలక్షన్కి సంబంధించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ అండ్ 3 మున్సిపాలిటీస్ చొప్పదండి, హుజరాబాద్, జమ్మికుంటలో 11వ రోజు డేట్ ఆఫ్ పోలింగ్ ఉంది. సో ఆల్రెడీ బందోబస్తు ప్లాన్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే ఉంది క్యాంపెయినింగ్కి. దీని తర్వాత కరీంనగర్ కార్పొరేషన్లో టోటల్ 66 వార్డ్స్లో మేము 33 రూట్స్ చేసాము. అండ్ ప్రతి 2 వార్డ్స్కి ఒక రూట్ ఉంటాయి అండ్ ప్రతి 2 రూట్స్కి ఒక క్లస్టర్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇచ్చాను. టోటల్ మన కార్పొరేషన్ ఏరియాలో దాదాపు 62 పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి. దీంట్లో స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్నీ ఉంటాయి టు టేక్ కేర్ ఆఫ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. ఇది కాకుండా టోటల్ 109 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో మేము ఆల్మోస్ట్ 400+ సిబ్బందికి డిప్లాయ్మెంట్ చేశాము. అండ్ ఈసారి NCC స్టూడెంట్స్ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం హెల్ప్ తీసుకుంటున్నాము. ఇది కాకుండా కౌంటింగ్ డే రోజు కోసం కూడా కౌంటింగ్ బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు 5 PM ఆన్వర్డ్స్ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీంట్లో మన క్లస్టర్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జెస్ అండ్ SHO ఇన్ఛార్జెస్ దే విల్ డూ ఎక్స్టెన్సివ్ చెకింగ్. దీంట్లో హోటల్, లాడ్జెస్, ఫంక్షన్ హాల్స్ అన్నీ మేము చెక్ చేస్తాము. సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత నో అవుట్ సైడర్ ఈజ్ అలౌడ్ who is not a voter of corporation or municipality inside the corporation or municipality area wherever election code is there. అన్ని అన్సస్పిషియస్ పర్సన్కి మేము చెక్ చేస్తాము. ఏమైనా కోడ్ వైలేషన్ ఉంటే విల్ రిజిస్టర్ MCC వైలేషన్ కేసెస్. ఇది కాకుండా ఎక్స్టెన్సివ్ వెహికల్ చెకింగ్ కూడా జరుగుతుంది నెక్స్ట్ 2-3 days. అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? అక్కడ ఎట్లాంటి చర్యలు చేపడతారు? కొన్ని ప్లేసెస్ క్రిటికల్ డిక్లేర్ చేయడం జరిగింది. అరౌండ్ 109 లొకేషన్స్లో అరౌండ్ 25 లొకేషన్స్ మేము క్రిటికల్ డిక్లేర్ చేసాము. దీంట్లో ఎక్సెస్ పబ్లిక్ పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంటాయి. ఇది కాకుండా CCTV కెమెరాస్, వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో కంట్రోల్ రూమ్ కూర్చొని అక్కడ ఏం జరుగుతుంది వీ కెన్ మానిటర్. ఇది కాకుండా కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియాస్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఎక్కువ పెట్రోలింగ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజుతో ప్రచారం కూడా పూర్తి స్థాయిలో ముగుస్తుంది. అంటే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం కొనసాగుతుంది. వాటిపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి? ఇట్లా మన సోషల్ మీడియా ఒకటి మానిటరింగ్ సెల్ ఉంటాయి మన స్పెషల్ బ్రాంచ్లో. సో త్రూ దిస్ సెల్ వీ కీప్ మానిటరింగ్ ఆల్ దిస్ క్యాంపెయినింగ్ యాక్టివిటీస్. మనకి ఏమైనా కంప్లైంట్ వస్తే విల్ రిజిస్టర్ కేసెస్. ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా ఏమైనా కంప్లైంట్ వస్తే దే ఆల్సో గివ్ కంప్లైంట్, వీ రిజిస్టర్ FIR. సో వీ హ్యావ్ సఫిషియంట్ టీమ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ది సిచ్యుయేషన్. సార్ చివరిగా చెప్పండి, ఏదైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా అంటే ఓటర్లను ప్రలోభాలు పెట్టడానికి కానీ అట్లాంటి సొత్తు రికవరీ లాంటిది ఏమైనా ప్రత్యేకమైన ఐటమ్స్ పంపిణీ లాంటి అట్లాంటివి ఏమైనా రికవరీ జరిగింది? టోటల్ ఇప్పటి వరకు లాస్ట్ 10 daysలో 11 ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ అయింది. ఇది కాకుండా ఒక SST టీం ద్వారా 2 lakhs rupees క్యాష్ ఇచ్చడం కూడా జరిగింది. సో దిస్ ఇస్ ద ఎన్ఫోర్స్మెంట్ ఫిగర్ యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తి స్థాయిలో పోలీసు సిబ్బంది అంతా కూడా ఆ పకడ్బందీగా పర్యవేక్షిస్తామో చెప్పేసి సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ప్రత్యేక నిఘా ఉంటుంది. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ప్రచారం ముగుస్తుండడంతో కూడా బయటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ తిరగడానికి కూడా అనుమతి లేదంటూ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.